మేళ తిరుపతి ముండిపాళయం కోయంబత్తూరు జిల్లాలో ఉంది. మన చిన్న తిరుపతి దేవాలయం లాగా దీన్ని కూడా మేళ తిరుపతి అంటారు. అంటే పెద్ద తిరుపతిలో ఎవరైతే మొక్కులు మొక్కుకుని తీర్చుకోలేకపోతున్నారో, వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చట. మన చిన్న తిరుపతిలో కూడా ఇదే విశ్వాసం, అదే విశ్వాసం ఇక్కడ కూడా ఉంది. దీన్ని ముండిపాళయం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం అంటారు. మేళ తిరుపతి అని కూడా అంటారు. 300 సంవత్సరాల క్రితం ఈ స్వామి స్వయంభూగా ప్రకటింపబడ్డారు. ఆ తర్వాత ఈ దేవాలయం కట్టారు. 300 సంవత్సరాల క్రితం ఒక రైతు తన ఆవు ఒక పుట్ట మీద పాలు అలా వదిలిపెట్టడం గమనించి ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి ఆ పుట్టని తవ్వి చూశారట. చూస్తే శంఖు చక్రాలతో సహా స్వామి స్వయంభూగా బయటపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారు అని నమ్మకంతో ముండిపాళయం తిరుపతి వెంకటేశ్వర స్వామి అనే ఈ దేవాలయాన్ని పిలుస్తారు. స్వామి శంఖు చక్రాలతో సహా ఇక్కడ స్వయంభూగా వెలిశారు అనే దానికి చిహ్నంగా ఈ ధ్వజస్తంభం మీద శంఖు చక్రాలని ఆంజనేయ స్వామిని మలిచారు. గరుడాళ్ళవారు. ముండిపాళయం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం.